మాయాబజార్ ఫర్ సేల్ ఈ తెలుగు వెబ్ సిరీస్ అయితే జీ5లో అవైలబుల్గా ఉంది. అండ్ స్టోరీలోకి వెళ్ళిపోతే హైదరాబాద్లోని మాయాబజార్ అనే కాలనీలో నివసించే మధ్యతరగతి కుటుంబాలు అనుకోకుండా రియల్ ఎస్టేట్ మోసంలో చిక్కుకుంటారు. తమ ఇల్లు జీవితాలను కాపాడుకోవడానికి వాళ్ళు చేసే పోరాటం, కుటుంబ బంధాలు, భావోద్వేగాలే ఈ సిరీస్ అన్నమాట. ప్రధానమైన అంశం అన్నమాట. అండ్ ప్లస్ పాయింట్స్ వచ్చేసి మధ్యతరగతి కుటుంబాల సమస్యలను సహజంగా అయితే చూపించారు. కుటుంబ భావోద్వేగాలు బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు అందరు కూడా. అండ్ రియల్ ఎఫెక్ట్ మోసాలపై మనకైతే ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే ఉంటుంది. మైనస్ పాయింట్స్ వచ్చేసి కొన్ని ఎపిసోడ్స్ అయితే స్లోగా అనిపిస్తాయి. కొన్ని ట్విస్టులు ముందే మనం గెస్ చేయవచ్చు. అండ్ డ్రామా ఎక్కువ ఉందని అనిపించింది నాకైతే, మరి ఓవర్గా అనిపించింది. అండ్ మాయాబజార్ ఫర్ సేల్ ఒక మంచి ఫ్యామిలీ మూవీ. యాక్షన్ లేదా థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకైతే ఈ మూవీ నచ్చకపోవచ్చు. సో కుటుంబ స్టోరీస్, ఎమోషనల్స్ అవి నచ్చే వాళ్ళకైతే ఈ మూవీ వన్ టైం చూడొచ్చు అనమాట. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు గైస్. అండ్ నాకైతే ఈ వెబ్ సిరీస్ అయితే నచ్చలేదు. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వెబ్ సిరీస్ చూడని వాళ్ళంటే అది మీ ఇష్టం గైస్. అండ్ ఫైనల్గా ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. అండ్ ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ చేయాలా అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇంతవరకు ఈ వీడియోకు లైక్ చేయకుండా లైక్ కూడా చేసేయండి. లైక్ చేయడం వల్ల నాకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఇంకా వీడియోస్ చేయగలుగుతాను. సో సబ్స్క్రైబ్ అండ్ చేసుకోండి.